టెక్స్ట్ మనం టెక్స్ట్ అనే దాన్ని ఎలా కండక్ట్ చేయాలి, దానివలన మనకి ఏ ఐటమ్స్ మనం తీసుకోవాలి అనే దానికి నౌ వీఆర్ డిస్కసింగ్ టైప్స్ ఆఫ్ టెస్ట్ ఐటమ్స్. ఎవ్రీ టీచర్ వాంట్స్ టు ఫైండ్ ఏ ప్రోగ్రెసివ్ మేడ్ బై హిస్ pupil in the subject. He teacher achievement is the subject at a particular stage. It axis assessed in terms of his master in the curriculum provisions anticipated for the stage as well as the realizing of object expect. And it's nothing but ప్రతి టీచరు క్లాస్ టీచరు ఏమనుకుంటాడంటే మనం చెప్పిన తర్వాత దానిలో వాళ్ళ స్టూడెంట్స్ ఎంత అచీవ్ అయ్యారు, ఎంత దాని నుంచి వాళ్ళు నేర్చుకున్నారు అనే దాన్ని వీ విల్ డిస్కస్ అనమాట. దాన్ని మనం వీ కెన్ సే యాజ్ ఏ టెస్ట్ డిజైన్ టు యాక్సెస్ ఏ అచీవ్మెంట్ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ రిగార్డింగ్ టు ద సెట్ ఆఫ్ ప్రీ డిటర్మెంట్స్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ఏ అచీవ్మెంట్ టెస్ట్. అచీవ్మెంట్ టెస్ట్ అంటే అచీవ్మెంట్ టెస్ట్ అంటే ఏదైనా సబ్జెక్ట్లో ప్రీ డిటర్మైన్డ్ అంటే మనం డిటర్మైన్ చేసుకున్న వాల్యూస్, డిటర్మైన్ చేసుకున్న ఆబ్జెక్టివ్స్ని అచీవ్ అయ్యేదాన్ని మనం అచీవ్మెంట్ టెస్ట్ అంటాం అనమాట. అచీవ్మెంట్ టెస్ట్ అంటాం. ఈ అచీవ్మెంట్ టెస్ట్ చాలా ఎనీ సబ్జెక్ట్, వెదర్ ఇట్ ఈజ్ మ్యాథమెటిక్స్ ఆర్ వెదర్ ఇట్ ఈజ్ ఫిజికల్ సైన్స్ ఆర్ బయాలజికల్ సైన్స్, వాట్ ఎవర్ మేబీ, దానిలో మనం ఏదైనా ప్రీ డిటర్మైన్డ్ అంటే మనం వీ హ్యావ్ టు డిటర్మైన్ ద వాల్యూస్ బిఫోర్ ద క్లాస్ అనమాట. మనం లెసన్ ప్లాన్స్లో కానీ ఇవి మనం చేసుకున్నప్పుడు ఆ ఎంత అచీవ్ అయ్యారు అనే దాన్ని మనం ఆబ్జెక్టివ్స్ని చూసేదాన్ని మనం అచీవ్మెంట్ టెస్ట్ అంటాం అనమాట. సమ్టైమ్స్ దిస్ ఆస్క్డ్ ఇన్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఆల్సో. అచీవ్మెంట్ అంటే ప్రీ డిటర్మైన్స్ ఆబ్జెక్ట్ని మనం అచీవ్మెంట్ టెస్ట్ అంటాం అనమాట. దీనిలో ఫస్ట్ టైం వచ్చి డిఫరెంట్గా ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఎస్ఏ టైప్ టెస్ట్. ఒక ఎస్ఏ టైప్ టెస్ట్ మనం కండక్ట్ చేస్తున్నామంటే దానిలో మనం ఏమి అబ్జర్వ్ చేస్తాం అనే దాన్ని ఫస్ట్ ఎస్ఏ టైప్లో ఇట్ రెఫర్స్ టు ఏంటంటే ఎగ్జామిన్ ద రైట్ ఏ సెంటెన్స్. ఒక సెంటెన్స్ని మనం ఏ విధంగా రాస్తున్నారు అనే దాన్ని ఎగ్జామ్ చేయడానికి, నెక్స్ట్ పారాగ్రాఫ్స్ లేకపోతే లాంగ్ ప్యాసేజెస్ ఇలా ఏమేమి వస్తున్నాయి అనే దాన్ని సబ్జెక్టు వైజ్గా మనం జడ్జి చేయడానికి ఈ ఎస్ఏ టైపు టెస్ట్ని కండక్ట్ చేస్తామంట. దీనిలో మనం మేజర్గా మనం 3 పార్ట్స్ ఉన్నాయి. దానిలో ఫస్ట్ వన్ వచ్చి ఇంట్రడక్షన్, నెక్స్ట్ మెయిన్ బాడీ అండ్ కంక్లూషన్. ఏదైనా మనం రిఫర్ చేసేటప్పుడు దీనిలో మనం 3గా ఈ స్ట్రక్చర్స్ని ఎస్ఏ స్ట్రక్చర్ అనేదాన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. దానిలో ఫస్ట్ వన్ ఈజ్ ఏ ఇంట్రడక్షన్ గురించి చెప్తాం. నెక్స్ట్ వన్ దానిలో మెయిన్ బాడీ, తర్వాత కంక్లూషన్. తర్వాత ఏంటంటే ఇది రీడ్ చేసిన తర్వాత ఎస్ఏ ఐటమ్స్ స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ ఎ క్లియర్ ఐడియా హౌ షుడ్ టైలర్ దేర్ రెస్పాన్స్. అలాగే ఏంటంటే మనం ఏదైనా ఒక దాని గురించి రాసేసిన తర్వాత ఎస్ఏలో తర్వాత మనం ఏం చేస్తాం, దాని నుంచి వాళ్ళు ఏం రెస్పాన్స్ వచ్చింది అనే దాన్ని కూడా మనం డిటర్మైన్ చేస్తాం అనమాట. దెర్ ఇస్ అనదర్ బిలో ద స్పెసిఫికేషన్ గైడెన్స్ దట్ కెన్ హెల్ప్ టు ఇంప్రూవ్ ద ఎగ్జిస్టెన్స్ ఈజీ క్వశ్చన్స్ అండ్ క్రియేట్ నౌ వన్స్ అనమాట. దాన్ని మన క్లియర్ ఐడియా అని వస్తుంది అనమాట. అందుకని క్లియర్ డిఫైన్ ఇండెంట్ లెర్నింగ్ అవుట్కమ్స్ హ్యాస్ అసెస్డ్ బై ద ఐటమ్స్. అలాగే చెప్పాం కదా, దాన్ని బట్టి మనం అసెస్ చేసిన దాన్ని బట్టి అది ఏ విధంగా వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఏ విధంగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, లేకపోతే పారాగ్రాఫ్స్ ఎలా రాస్తున్నారు అనే దాని సెంటెన్స్ ఫార్ములేషన్ ఎలా ఉంది అనే దాన్ని మనం డిటర్మైన్ చేస్తాం అనమాట. అవాయిడ్ యూజింగ్ ద ఎస్ఏ క్వశ్చన్స్ ఫర్ ఇంటెంట్ లెర్నింగ్ అవుట్కమ్స్ దట్ ఈస్ ఎ బెటర్ అసెస్ ఫర్ అదర్ కైండ్స్ ఆఫ్ అసెస్మెంట్. ఇదేంటంటే మనం ఈ కాంపిటీషన్లో కానీ వీటిల్లో కానీ పనికి వస్తుంది. కానీ లెర్నింగ్లో దీన్ని బట్టి మనం సబ్జెక్ట్ లెర్నింగ్ దానిలో మనకు అంత ఎఫెక్టివ్గా దీనిలో ఆన్సర్ మనం పొందలేమన్నమాట. దిస్ ఇస్ ద అనదర్ వే. నెక్స్ట్ వన్, దీని ద్వారా మనకు ఇంకోటి తెలిసేది అంటే
క్లియర్లీ డిఫైన్ అండ్ సిట్యువేషన్ టాస్క్ విత్ ఇన్ ద ప్రాబ్లమ్ సిట్యువేషన్. ఆ ప్రాబ్లమ్ సిట్యువేషన్స్లో ఉన్నదాన్ని మనం చూడగలుగుతాం, ప్రాబ్లమ్ సిట్యువేషన్స్ చూడగలుగుతాం. నెక్స్ట్ వన్ ప్రజెంట్ రీజనబుల్ టాస్క్ టు ద స్టూడెంట్. ఇప్పుడు కరెంట్గా జరిగే వాటికి వాళ్ళ రీజనబుల్గా స్టూడెంట్స్ ఇచ్చారా ఆన్సర్ లేదా అనే దాన్ని కూడా మనం అబ్జర్వ్ చేద్దాం. ఇంకోటి ఏంటంటే స్టేట్మెంట్స్ ఆర్ ఆ టాస్క్ని ఏ విధంగా తీసుకున్నారు అనే దాన్ని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. స్పెసిఫై రిలేటివ్ పాయింట్ వాల్యూ, అప్రాక్సిమేట్ టైం లిమిటెడ్ ఇన్ ఏ క్లియర్ డైరెక్షన్. మనం ఇచ్చిన ఆ తక్కువ టైంలో వాళ్ళు ఎంత లిమిటెడ్గా రాశారు, ఎంతగా వాళ్ళ ప్రజెంటేషన్ చేస్తున్నారు అనే దాన్ని కూడా మనం ఐడెంటిఫై చేయగలం అనమాట. నెక్స్ట్ వన్ స్టేట్ ద క్రైటీరియా ఫర్ గ్రేడింగ్. అలాగే యూజ్ ఎ సెవరల్ రిలేటివ్ షార్ట్ ఎస్ఐ క్వశ్చన్స్ రాదర్ దెన్ ద లాంగ్ వన్స్. అంటే ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కన్నా మన షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మనం ఎక్కువగా ఇంకా 1 or 2 words మనకు కూడా కరెక్షన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అవాయిడ్ యూజింగ్ ఆప్షన్ క్వశ్చన్స్. అలాగే ఇంకోటి అంటే ఆప్షన్స్ క్వశ్చన్స్ అనేవాడిని మనం ఎప్పుడే అండర్టైన్ చేయకూడదు. ఇంప్రూవ్ ద ఎస్ఏ క్వశ్చన్స్ త్రూ ప్రివ్యూ అండ్ రివ్యూ. రివ్యూ అంటే ప్రివ్యూ అంటే మనం ఇంప్రూవ్ ద ఎస్ఏ క్వశ్చన్స్లో మనం ఎప్పుడు రాసినా త్రూ ప్రివ్యూ ముందుగా మనం చూసుకోవాలి. తర్వాత రాసిన తర్వాత కూడా వాళ్ళు ఏ విధంగా రాస్తున్నారు అనేదాన్ని మనం ప్రతి దానికి దీనిలో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి అన్నమాట. నౌ వీఆర్ లుకింగ్ అడ్వాంటేజెస్లో ఫస్ట్ వన్ వచ్చి మనకి ఎస్ఎస్ ద హైయర్ ఆర్డర్ ఆర్ క్రిటికల్ థింకింగ్. దీనిలో మనకేం తెలుస్తుంది, అసలు ఎంతగా థింక్ చేస్తున్నాడు అనేదాన్ని, లేకపోతే క్రిటికల్ థింకింగ్ ఏ విధంగా ఉంది అని చెప్తాం. నెక్స్ట్ ఎవాల్యుయేషన్ స్టూడెంట్ థింకింగ్ అండ్ రీజనింగ్. అంటే స్టూడెంట్ థింకింగ్ అనేది ఏ విధంగా ఉంది అనేదాన్ని మనం ఐడెంటిఫై చేస్తాం. థర్డ్ వన్ ప్రొవైడ్ ద అథెంటిక్ ఎక్స్పీరియన్సెస్. అంటే ఎవరు వేలో వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, ఒక స్పెషలిస్ట్కి వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అనేదాన్ని కూడా మనం చూస్తాం అనమాట. నెక్స్ట్ మినిమం ఛాన్సెస్ ఆఫ్ కాపీయింగ్ ఆర్ చీటింగ్. దీనిలో కాపీయింగ్ చేయడం కానీ చీట్ చేయడం కానీ అసలు ఛాన్సే ఉండదు, ఎవరు వ్యూస్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారన్నమాట. నెక్స్ట్ ఎకానమీ అంటే ట్రెడిషనల్ ఫార్మ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ ద లెస్ ఎక్స్పెన్సివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్, మనీ, మెటీరియల్, ఆల్ దీస్ అనమాట. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. వెన్ యూ కమ్ టు ద లిమిటేషన్స్ అంటే ఎస్ఎస్ లిమిటేషన్ శాంపుల్ ఆఫ్ ద రేంజ్ కంటెంట్. అంటే ఆ రేంజ్ ఎంత అంటే మనం అవధులు పెట్టుకోవాలి, అంతేగాని లేకపోతే కొంతమందికి తెలిసింది రాస్తూ ఉంటారు, కొంతమందికి వాళ్ళకి ఇష్టం వచ్చింది కూడా చేస్తారు. డిఫికల్ట్ అండ్ టైం కన్జ్యూమింగ్ టు గ్రేడ్. అంటే ఇదంతా రాయడం ఎవాల్యుయేషన్ అని ఇట్స్ టేక్ మచ్ టైం. నెక్స్ట్ వన్ లేక్ ఆఫ్ కంటెంట్ వ్యాలిడిటీ. అంటే వ్యాలిడిటీ అనేది ఎవరో ఎక్స్ప్రెస్లో వాళ్ళు రాస్తారు. సపోజ్ ఇప్పుడు కరోనా గురించి రాయమన్నాం అంటే ఆ కరోనా గురించి రాసినప్పుడు ఎవరు ఏం చేస్తారు, ఎవరి వ్యూలో వాళ్ళ లెవెల్లో ఎంత సఫర్ అయ్యారు లేకపోతే ఎంత ఎఫెక్ట్ అయ్యారు అనేది రాస్తారు. దీనికి అంటూ వ్యాలిడిటీ అంటూ ఉండదు అనమాట. ఇట్ కెన్ వ్యారీ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ ఆల్సో. నెక్స్ట్ వన్ ప్రొవైడ్ ఏ ప్రాక్టీస్ ఇన్ ప్యూర్ అన్పాలిష్డ్ రైటింగ్స్. దాని తర్వాత ఏంటంటే వాళ్ళకు వచ్చిన లాంగ్వేజ్లో ఆ ప్యూర్ లాంగ్వేజెస్లో అలా కూడా రాస్తారనమాట. ఇది ఒకటే అనదర్ లిమిటేషన్. నెక్స్ట్ వన్ నవ్ వీఆర్ మనం ఇప్పుడు దాకా చదివింది ఏంటి, ఇది ఎస్ఐ టైప్. నెక్స్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఇప్పుడు ఈ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మనం ఏం చేస్తాం, కన్స్ట్రక్టివ్ రెస్పాన్స్ ఆర్ 1 or 2 అంటే మనం ఏదనుకుంటున్నామో అది 1 or 2గా మనం దీన్ని చేస్తాం అనమాట. నెక్స్ట్ వన్ దీనిలో ఇంకోటి ఏంటంటే ఈ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా మనం ఏం కావాలో అదే అడుగుతాం అనమాట. ఎస్ఆర్ నో టైప్ అనమాట. షార్ట్ ఆన్సర్ ఐటమ్స్ రిక్వైర్డ్ టు రెస్పాన్స్ 1 word ఆర్ ఫ్యూ సెంటెన్సెస్. తెలుసు కదా, 1 or లేకపోతే ఫ్యూ సెంటెన్స్లోనే మనం ఆన్సర్ రాయగలిగి ఉంటుంది అనమాట. ఇట్స్ ద మెజరింగ్ ఆఫ్ స్టూడెంట్ ఎబిలిటీ, యాక్యురసీ, రీకాల్, స్పెసిఫికేషన్, ఇన్ఫర్మేషన్. దీనిలో మనం ఏం చేస్తాం, రీకాల్ ఎంత గుర్తు చేసుకున్నాడు, ఎంత నేర్చుకున్నాడు, రీకాల్ ఎలా చేయగలుగుతున్నారు అనే దాన్ని మనం
దీనిలో ఎక్కువగా మనం ట్రస్ట్ చేయగలుగుతాం అనమాట. షార్ట్ ఆన్సర్ ఐటమ్స్ రిక్వైర్డ్ టు స్టూడెంట్ టు ఈదర్ కంప్లీట్ సెంటెన్స్ ఆర్ ఆన్సర్ టు ద డైరెక్ట్ క్వశ్చన్స్ యూజింగ్ ద సింగిల్ ఆర్ బ్రీఫ్ వర్డ్స్. దిస్ ఈజ్ ద షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో దీస్ అనమాట. దీనిలో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మనం మేజర్గా ఉపయోగించేది ఏంటి? ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్. ఈ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అంటే ఆన్సర్స్ మల్టిపుల్ చాయిస్ కానీ, లేకపోతే మనం ఏం డెఫినెట్ ఆన్సర్స్ డైరెక్ట్. ఇప్పుడు సపోజ్ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే ఇప్పుడు మనం ఏం చెప్తాం? అమరావతి అని చెప్తాం. అలా 1 or 2. లేకపోతే ఇండియా రాజధాని ఏదంటే మనం ఢిల్లీ అని చెప్తాం అనమాట. అలాగా డైరెక్ట్ క్వశ్చన్ అంటే రీకాల్ టైప్. పీపుల్ మస్ట్ ఆన్సర్ ద కరెక్ట్ రెస్పాన్స్ ఫర్ హిజ్ ఎ ఫాస్ట్ ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ అనదర్ అనమాట. ఇంకోటి ఏంటంటే రికగ్నైజింగ్ టైప్లో మనం ఏంటంటే గుర్తించాలన్నమాట. ట్రూ ఆర్ ఫాల్స్ కానీ, లేకపోతే సింగిల్ సెంటెన్స్లో పెయిర్ ఆఫ్ యాక్షన్స్ కానీ. అంటే ఇప్పుడు మ్యాచింగ్ దాన్ని కూడా చూడదు. ఈ రీకాల్ రికగ్నైజేషన్ టైప్లో మనకు వచ్చేసేది ఏంటంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ, ట్రూ ఆర్ ఫాల్స్లో కానీ, నెక్స్ట్ మ్యాచింగ్ కానీ. ఈ మ్యాచింగ్లో మనం మేజర్గా ఈ మ్యాచింగ్ క్వశ్చన్స్లో వచ్చేటప్పటికి ఏ సైడ్ కొన్ని ఇస్తాం అంటే క్యాపిటల్స్ ఆఫ్ ద స్టేట్స్ క్యాపిటల్స్. ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్, అలాగే వెస్ట్ బెంగాల్ కలకత్తా, నెక్స్ట్ అలాగే హర్యానా చండీగఢ్, ఇలాగా. లేకపోతే తమిళనాడు చెన్నై, ఇలాగనమాట. ఇలాంటి మ్యాచింగ్ ఇచ్చి మనం ఏబీసీలు ఇటువైపు ఇస్తాం. దాని సిమిలర్గా ఉన్న వాటిని అలాగే. లేకపోతే పీపుల్, లేకపోతే రాష్ట్ర అవతరణ దినాలు, లేకపోతే ఇలా అనమాట. ఇటువైపున ఫెస్టివల్స్ ఇస్తాం, నేషనల్ ఫెస్టివల్స్ ఇస్తాం, ఇటువైపున డేట్స్ ఇస్తాం అని మ్యాచ్ చేయమంటారు. దీస్ ఆర్ ద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. దీనిలో మనం ఏంటంటే రిలేషన్షిప్ బిట్వీన్ ఐటమ్స్ ఇలాంటివన్నీ మీనింగ్ఫుల్ డేట్స్ కానీ ఇవన్నీ చెప్తాను అనమాట. లేకపోతే ఇటువైపు ఆర్డర్ సపోజ్ ఇప్పుడు తీసుకున్నాం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇస్తాము, ఇటువైపు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఇస్తాము, ఇటువైపు నెంబరింగ్ ఇస్తాం అనమాట. అంటే A for 1, B for 2 అలాగా మ్యాచ్ చేయమంటాం. ఇట్స్ డిఫరెంట్ టైప్ అనమాట. డిఫికల్ట్ సమ్టైమ్స్ అరైజ్ ఫైండింగ్ ద సఫిషియంట్ మెటీరియల్. ఇంకోటి దీనిలో ఏంటంటే కరెక్ట్గా తెలియకపోతే అన్నీ కరెక్ట్గా తెలియాలి, అంతేగాని నువ్వు 2 తెలిసి నీకు 2 తెలియకపోతే వి విల్ మిస్ మ్యాచ్ చేస్తాం. దీనిలో దీనిలో మనకి అడ్వాంటేజెస్ ఏముందంటే కాన్ఫిడెంట్ స్పేస్, ఎగ్జామ్ ఫేస్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో డెవలప్ ద కేర్ఫుల్లీ అండ్ ప్రాబబిలిటీ గెస్సింగ్ ఈజ్ లో. అంటే దీనిలో గెస్ చేసి ప్రాబబిలిటీ ఏబిసిడ్లు పెట్టుకుని వెళ్ళడానికి అవ్వదన్నమాట. కరెక్ట్గా తెలిస్తే యూ కెన్ చూజ్ ఇట్ అనమాట. అది అవాయిడ్ ద ఈక్వల్ సైజ్ లిస్ట్ ఆఫ్ ఇంక్లూడింగ్ ద ఫ్యూ డిస్ట్రాక్టివ్ ఐటమ్స్ ఆఫ్ ద సెకండ్ కాలం. డిసడ్వాంటేజెస్ ఏంటంటే మ్యాచింగ్ యాక్సెస్ ఈజ్ ఏ రికగ్నైజ్ రాదర్ దెన్ ద రీకాల్ ఇన్ఫర్మేషన్. దీనిలో మనం ఏం చూడం అనమాట, ఓన్లీ రీకాలింగ్ కెపాసిటీ అనేది ఎలా ఉంది అనేది మాత్రమే చూస్తాం అనమాట. ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్లో కూడా అంతే అనమాట. మనకు వస్తే కరెక్ట్గా రాస్తాం, లేకపోతే రాయమనమాట. దిస్ ఈజ్ ద ట్రూ ఆర్ ఫాల్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవన్నమాట. వి విల్ డిస్కస్ నెక్స్ట్ క్లాస్ యాజ్ ఫాలోస్. మనం ఈ ఒక్కొక్కటి చదువుదాం. నెక్స్ట్ క్లాస్లో అది కూడా నేను డిస్కస్ చేస్తాను.